చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తుంది బాలకృష్ణ ఆ రోజు తప్పుడు సర్టిఫికేట్ తీసుకున్నారు. బాలకృష్ణ ఆ రోజు ఒక వ్యక్తిని కాల్ చేసి ఆయన ఆ రోజు తప్పించుకొని తిరగటానికి రాజశేఖర రెడ్డి దగ్గర వాళ్ళ కుటుంబం అంతా, బాలకృష్ణ కుటుంబం అంతా వచ్చి రాజశేఖర రెడ్డిని వచ్చి రిక్వెస్ట్ చేసింది. రాజశేఖర రెడ్డి అభయహస్తంతో కాపాడారు. ఇది మీరు చెప్తున్న దాంట్లో వెర్బాటం. ఇది చట్ట ప్రకారం మా పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా చెప్తున్నటువంటి వెర్బాటం. మీరు కూడా చాలా మంది మీ నాయకులు కూడా రోజు అందరు ప్రశ్నలు పెట్టి ఇదే చెప్తున్నారు. నేను ఇది చట్ట ప్రకారం రైటా రాంగా నేను అది అడగదలుచుకున్నాను, ప్రజలకు అది ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. నేనేమంటున్నా అంటే చాలామంది ఇవాళ ఉన్నటువంటి ఈ కెమెరా అయిన వాళ్ళు ఇళ్ళు వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు లాగులేసి తిరుగుతున్నారు, లేదు చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళకి తెలియదు కదా. కొత్తగా జరిగింది ఒకటి చెప్తాను మీకు. ఓటు వేయటానికి లంచం ఇస్తూ కెమెరాల పరంగా అన్నిటి ఆన్ రికార్డు కెమెరాల్లో దొరికేసి 50 లక్షలు ఇస్తూ దొరికేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే ఛార్జ్ షీట్లో వినండి, ఛార్జ్ షీట్లో నారా చంద్రబాబు నాయుడు గారే దీంట్లో ఇదంతా కూడా నడిపాడు, అతను ముద్దాయి అని చెప్పి ఛార్జ్ షీట్లో పలుమార్లు అనేక పదుల సంఖ్యలో ఆ సార్లు రాస్తూ ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి, ఆ రోజున్నటువంటి పోలీసులు, ఆ రోజున్నటువంటి వ్యవస్థలు ఈ రోజు దాకా కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటానికి కానీ తొంగి చూడటానికి కానీ చేయనటువంటి పరిస్థితులు ఉంటే మరి కేసీఆర్ గారు చట్టాన్ని ఏం చేశాడు? అది ఇది ఒకటా కాదా? నాడు రాజశేఖర రెడ్డి గారు చేసింది కేసీఆర్, నిన్న కేసీఆర్ చంద్రబాబు విషయంలో చేసింది ఇంకా స్టిల్ అది కోర్టులో విచారణకి వెళ్తూ ఉంది. విచారణకేం లేదు, ఇది క్లియర్ అయిపోయింది. మీరే చెప్తున్నారు క్లియర్ అయిపోయింది, ఛార్జ్ షీట్ క్లోజ్ అయిపోయింది. నేను దానికి దీనికి తేడా ఏమన్నా ఉందా అని అడుగుతాను. దానికి దీనికి తేడా ఏమన్నా ఉందా? ఒకటి ఎలా అవుతుంది? నాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చూస్తా ఊరుకున్నాడో ఇవాళ కేసీఆర్ చూస్తా ఊరుకున్నాడో రెండు ఒకటి కాదా? కేసీఆర్ ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలకు అర్థమైతే చాలు. ప్రజలకు అర్థమయ్యేదట్లా రెండు ఒకటే కాదా అని అడుగుతున్నా. రెండు ఒకటి కాదు. ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు నాయుడు దగ్గరికి అరెస్ట్కి వెళ్ళకపోవటం అనేది నాడు రాజశేఖర రెడ్డి నిన్న ఈ రోజు అప్పుడు రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, మీరు ఎవరైతే ముఖ్యమంత్రులుగా ఉన్నారో మీ ఇష్టమేనా? చట్టం మీకు నచ్చినట్టు పనిచేస్తుందా? చట్టం అనేది అందరికి ఒకే రకంగా ఉండాలి కదా. కొంతమంది చుట్టం, కొంతమంది కఠినంగా ఉంటుందా? ఉంటుంది. ఏముంది ఇప్పుడు మీ టీవీ ఛానల్ ఏముంటుంది సార్, ఒకనేమో అసలు మామూలుగా ఆడేమో చిన్న జేబు కొడితేనో చిన్న కత్తి ఎట్టుకుని పొడితేనో దాన్ని అసలు చూపించి మేము చట్టానికి లోబడి పనిచేస్తున్నాం.